ఆకర్షణీయమైనటువంటి వర్ణం అందశ్రీ యొక్క గొప్ప కవి అందశ్రీ సామాన్యమైనటువంటి దళిత పేద కుటుంబంలో జన్మించిన ఎక్కువగా చదువు లేకపోయినా గొప్ప ప్రాకృతికమైనటువంటి కవిగా అలాగే ఆయన రచించినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో ప్రజానీకాన్ని పూర్తిగా కదిలించే విధంగా ఉన్నటువంటి పాటలు. ఒకవైపు ప్రకృతి మీద నదుల మీద అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది జయ జయ తెలంగాణ జననీ జన కేంద్రం అనేటువంటి పాట రూపశిల్పి అందశ్రీ గారు. అందశ్రీ గారు ఆయన చాలా ఆవేదన ఆందోళనతో రాసినటువంటి పాట. అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకైనటువంటి పాత్ర వహించి లక్షలాది మందిని ప్రేరేపించినటువంటి నాయకుడు అందశ్రీ గారు. అలాగే అందశ్రీ గారు నేను అలయబలయ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు ఆయన వచ్చి జయ జయ తెలంగాణ పాట పాడితే ఆనాటి గవర్నర్ నారాయణ దత్త తివారీ గారు చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. నాకు స్వాతంత్ర సమరయోధుల్లో ఉన్నటువంటి ఒక నా దేశ జీవితం ముందుకు వస్తుంది కాబట్టి తెలంగాణ సంస్కృతి ఇంత గొప్పదా, తెలంగాణ సంస్కృతి ఇంత ప్రాముఖ్యత ఉందా అనేటువంటిది నాకు అవగాహన లేదు అని ఒక ఈ పాట ద్వారానే నాకు తెలంగాణ ఏమిటనేది అర్థమైందని ఆనాటి గవర్నర్ నారాయణ దత్ తివారీ గారు అలయబలయ కార్యక్రమంలో చెప్పారు. కాబట్టి ఆ రకంగా ఆయన ప్రజా సమస్యల గురించి మనదంటూ ఏ మాత్రం కూడా నిస్వార్థమైనటువంటి సేవ అందించారు. మన కోసం ఆస్తులు లేకుండా ప్రజల కోసం జీవించినటువంటి మనిషి అందశ్రీ గారు గొప్ప కవి. ఆయన ఇంకా ఆయన ఉన్నట్టయితే అనేకమైనటువంటి పాటలు అనేకమైనటువంటి ఒక ప్రేరణ ఇచ్చేటువంటిది మన యువత ఉండేది. ఆయన మరణం పట్ల తెలంగాణ ఒక గొప్ప రచయితను కవిని గొప్ప జ్ఞానిని తెలంగాణ ఉద్యమకారుని కోల్పోయిందని నేను మనసారా భావిస్తూ వారు మన ఆత్మకు శాంతి కలగాలని అలాగే ఆయనకు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా లాంఛనాప్రాయంగా కార్యక్రమాలు చేయాలని దాంతోపాటు ముఖ్యంగా అందశ్రీ గారికి నిజమైన నివారంటే తెలంగాణ ఆయన స్వప్నమవుతుందో ఆ తెలంగాణ స్వప్నము అలాగే ప్రకృతిని నదులను చెట్లను కాపాడేటువంటి ఒక విధానాన్ని అందరం కూడా అలవర్చుకొని ఆయన నిజమైన నివాళులు అర్పించాలని నేను ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.